అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి పిల్ల. సో ఇది నా ఫస్ట్ ఛానల్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈ రోజు నా లంచ్ వచ్చేసేటప్పటికి స్టార్టింగ్ మామిడికాయ పచ్చడి. సో ఎంతమందికి మీలో ఇష్టమో కామెంట్ చేసేయండి. నాకైతే ఫేవరెట్. సో అట్లా ప్రతి బైట్ని పిక్కిల్తో ఎంజాయ్ చేస్తూ అట్లా మధ్య మధ్యలో ఆ మామిడికాయ ముక్క ఏదైతే ఉంటుందో బైట్ తీసుకుంటూ తింటే ఉంటుందండి స్వర్గం అని చెప్పుకోండి. ఇంకా సో అట్లా మామిడికాయ పచ్చడితో అన్నం తినేసిన తర్వాత వేడివేడిగా బూడిది గుమ్మడికాయ అంటారు, గుమ్మడికాయ వడియాలంటారు. ఇది మీకు ఎంతమందికి తెలుసో కమెంట్ చేసేయండి. సో నాకైతే ప్లెయిన్ వైట్ రైస్లో తినడం, రసంలో కానీ పప్పు సాంబార్లో ఇష్టం. సో అందుకనే ఈరోజు మా ఇంట్లో సాంబార్ అయితే పెట్టించేసాను. సో సాంబార్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్. మా మమ్మీ చాలా బాగా చేస్తారు సాంబారు. సో చిన్నప్పుడైతే నేను అందులో ముక్కలు ఇవన్నీ ఏం తినేదాన్ని కాదు. సో లిటరలీ పెద్ద అయ్యే కొద్దీ అవి కూడా నచ్చేసినాయి. సో అట్లా ఎంజాయ్ చేస్తూ తింటూ మరి వీటికి ఏదో తక్కువ అవుతుందని అయితే అనిపించింది. న్యాయం చేసేవాళ్ళు కదండి. సో అందుకనే సో ఇంకా కాంబినేషన్గా సాంబార్కి అయితే ఏం బాగుంటుందని ఆలోచిస్తుంటే మా మమ్మీతో అప్పుడే వేడివేడిగా వడియాలు అవన్నీ వేపించుకున్నా. సో ఇది వచ్చేసి పిండి వడియాలు. సో ఇది మా ఆంధ్రాలో చాలా ఫేమస్. పిండి వడియాలతో తినేసాం. తర్వాత ఇది నెయ్యితో చేస్తారంట, లైక్ మరమరాలు అంటారు కదా, వాటిని కూడా మిక్స్ చేస్తారు. అండ్ దిస్ వన్ ఈస్ మై ఫేవరెట్, చల్ల మిరపకాయలు. సో కారంగా స్పైసీగా తగులుతూ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది దీని టేస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది నువ్వులు అప్పడాలు అంటారు, ఇంట్లోనే తయారు చేస్తారు. సో హెల్దీ కూడా, హెల్త్